అందరికీ నమస్కారం. ఈ వీడియోలో పీఎం కిసాన్ 19 విడత డేట్ అయితే ప్రకటించారండి. అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఉంది. ఏ తేదీని వేస్తారో, ఎంత వేస్తారో ఆ వివరాలన్నీ వీడియోలో చెప్తాను. వీడియోని చివరి దాకా చూడండి, లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, నేను గూగుల్లోకి వచ్చాను మన మొబైల్లోనే. ఇక్కడ సెర్చ్ బార్లోకి వచ్చి పీఎం కిసాన్ అని క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అని మొదటి వెబ్సైట్ రావడం జరుగుతుంది. సో వచ్చిన తర్వాత మనకి ఇక్కడ పాపప్ వస్తుంది. హిందీలో ఉంటుంది, హిందీ వచ్చిన వాళ్ళు చదువుకోండి. లేదంటే ఇక్కడ ఇంటూ మార్క్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి, పోతుంది. పోయిన తర్వాత ఇలా కిందకి స్క్రోల్ చేసుకోండి. స్క్రోల్ చేసుకుంటే చూడండి, ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ విల్ రిలీజ్ ద 9th ఇన్స్టాల్మెంట్ ఆఫ్ పీఎం కిసాన్ యోజన ఇన్ February 24, 2025. అంటే ఫిబ్రవరి 24వ తేదీన మనకి ఈ యొక్క 19వ విడత అయితే విడుదల చేస్తారు. సో ఈకేవైసీ ఈజ్ మ్యాండటరీ పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ ఫార్మర్స్ ఓటీపీ బేస్డ్ ఈకేవైసీ అవైలబుల్ అండ్ పీఎం కిసాన్ పోర్టల్ ఆర్ నియరెస్ట్ సిఎస్సి సెంటర్స్ మే బీ కాంటాక్టెడ్ బై బయోమెట్రిక్ అన్నారు. అంటే మీరు మొబైల్లో ఈకేవైసీ చేసుకోవచ్చు, కంప్యూటర్లో ఈకేవైసీ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ యొక్క ఓటీపీ బేస్డ్ చేసుకోలేని పక్షంలో మీరు కామన్ సర్వీస్ సెంటర్ కానీ మీ సేవకు కానీ వెళ్ళి మీరు చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈకేవైసీ ఎలా చేసుకోవాలంటే ఇక్కడ ఈకేవైసీ అని ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ అని కొడితే మీ ఆధార్ కార్డ్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, 6 అంకెల నెంబర్. అది ఎంటర్ చేసినట్లయితే ఈకేవైసీ అనేది పూర్తవడం జరుగుతుంది. అలాగే చాలామందికి నవ్ యువర్ స్టేటస్ అన్నది కూడా క్లిక్ చేసుకుని మీ స్టేటస్ అంటే మీరు రిజిస్టర్ అయ్యారు కదా, మీ రిజిస్టర్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ ఉన్న క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే మీకు మరల ఓటీపీ వస్తుంది. ఓటీపీ మీరు ఎంటర్ చేసినట్లయితే మీకు అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో తెలుస్తుంది. సో ఈకేవైసీ చేసుకోవాలి. అలాగే ఆధార్ కార్డు అప్డేట్ ఏదైనా ఉంటే మీరు అది కూడా అప్డేట్ అయితే చేసుకోవాలి. మనకి 24వ తేదీన డబ్బులు అయితే పడబోతున్నాయి కనుక సో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా రైతులు ఖచ్చితంగా అప్డేట్ చేసుకోమని ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. సో ఇది వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.